95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్తా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు దినపత్రికలోనే ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే యోగా దినోత్సవం గురించి, యోగా యొక్క పవర్ గురించి మనకి ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు యోగా గురించి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే తర్వాత మరొక వార్త చూస్తే 12 గంటల్లో 5 హత్యలు కలకలం రేపుతున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో జరిగినటువంటి ఈ 5 హత్యలు ఉదాంతం వెలుగులోకి వచ్చాయి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీంతో ఇంకా మరొక వార్త కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే అమరుల కుటుంబాలకు సాయం ఏది అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి దీనికి సంబంధించారు. ఎందుకంటే ఈరోజు అమరుల స్మృతి చిహ్నం కూడా అది ప్రారంభించబోతున్నారు, జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అంటూ నేటితో దశాబ్ది ఉత్సవాలు కూడా మరి ముగియనున్న నేపథ్యంలో చివరి రోజుగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి సో అమరులు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతమంది అయితే అమరులయ్యారో వారందరి కుటుంబాలు కనీసం వారి పేరు కూడా మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా అంటూ కనీసం మరి అమరుల చిహ్నం అది ప్రారంభించబోతున్నారు. కాబట్టి కనీసం అక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది వస్తున్నటువంటి రైలుకి ఎదురొడ్డి మరి ప్రాణాలు అర్పించారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసమే కేవలం మరి ప్రాణాలు అర్పించారు. అలాగే కొంతమంది మాత్రం కనకనమని నిప్పుల్లో కాలిపోతూ మరి జై తెలంగాణ నినాదాలతో ఎంతోమంది ప్రాణాలు ఉంటారు అమరులందరూ కూడా. ఇంకా చాలామంది బలవన్ మరణాలకి పాల్పడ్డారు. మరి దేనిని కూడా సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలు అర్పించినటువంటి ఇటువంటి అమరుల పేర్లు కూడా కనీసం అక్కడ అమరుల స్తూపం దగ్గర కనీసం ఒకరి పేరు కూడా మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇది కేవలం ఎంతవరకు కరెక్టు అంటూ కూడా అమరులైనటువంటి వారి కుటుంబాలకి ఇంతవరకు కూడా ఒక్కరికి కూడా సహాయం చేయలేదు, కనీసం వారి పేర్లు కూడా గుర్తులేవు సర్కార్కి అన్నట్లుగా అమరులందరి కుటుంబాలు కూడా మరి వారి యొక్క ఫోటోలు తెలంగాణ కోసం ఎవరైతే బలిదానాలు అర్పించి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి కుటుంబాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించారో అలాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. అమరుల కుటుంబాలకి సాయం ఇది 1500 మంది అమరులయ్యారని అప్పట్లో కేసీఆర్ ప్రకటన చేశారు. కనీసం మరి ఇప్పుడు ఎంతమంది పేర్లు అక్కడ రాశారు అమరుల యొక్క పేర్లు, వారి కుటుంబాలను కనీసం పిలిచారా, వారి కుటుంబాలకు ఆహ్వానం అందిందా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి కేవలం బోర్డులకు అన్నిటికీ పరిమితమైంది తప్పితే ఎక్కడ కూడా అమరుల కుటుంబాలకు కానీ దేనికని ఎక్కడ కూడా న్యాయం జరిగిన పరిస్థితి అయితే కనిపించట్లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే కేసీఆర్ కాంగ్రెస్ను నడిపిస్తున్నాడు అంటూ మనకి ఒక వార్త అయితే ఇంకా బండి సంజయ్ దేవ్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఏళ్ల నుంచి బోనాలు స్టార్ట్ అవుతున్నాయి అంటూ కూడా ఇంకా అంగరంగ వైభవంగా మొదలవుతున్నాయి. ఇంకా మహానగరంలో అనేక చోట్ల కూడా ఇంకా బోనాలు పండుగలు వాతావరణం తలపించే విధంగా మరి ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పువ్వుని కూడా తీసుకొచ్చి ఎంతో చక్కగా పేర్చి బతుకమ్మలు అలాగే బోనాలు అన్ని కూడా సమర్పించే విధంగా అక్కడ చేస్తారు అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ బోనాలు స్టార్టింగ్ డే 1 అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త చూస్తే ఇక గులాబీ చీడను వదిలిస్తామంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఆయన పొంగిలేటిని అలాగే జూపల్లిని కూడా ఆయన కలవడానికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వాళ్ళంతా కూడా కీలక భేటీలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అవి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే ఇక మెడికల్ కాలేజెస్ విషయానికి వచ్చినట్లయితే ఈడీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు. ఇక పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో సీట్స్ అన్ని కూడా బ్లాక్ చేసేసి అమ్ముకుంటున్నటువంటి యాజమాన్యాలు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కామారెడ్డి కావచ్చు, కామినేని సంస్థలు కావచ్చు, ఇటు ఎస్విఎస్ సంస్థలు కావచ్చు, ఇంకా అనేక రకాలైనటువంటి మల్లారెడ్డి కాలేజెస్ ఇవన్నీ కూడా పెద్ద మరి సీట్లన్నీ బ్లాక్ చేసేసి పెద్ద దందా కొనసాగిస్తున్నారు అనే యొక్క అనుమానాలు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు మొదలు పెట్టారు అనేది కూడా మనకి క్లియర్ గా ఇచ్చారు. ఇక వచ్చే నెల 1న గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అనేది కూడా మనకి మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే సమ్మె చేసినందుకు జీతం కట్ చేస్తున్నారు అంటూ జూనియర్ అసిస్టెంట్స్ కి సంబంధించి అంటూ జూనియర్
పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించి కూడా మనం అన్ని డీటెయిల్స్గా చూద్దాం. అలాగే ఇక ఫస్ట్ మనకి ప్రధాన హెడ్లైన్గా ఇచ్చిన యోగా ఒక పవర్ అనేది ప్రధాని మోదీ చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే న్యూయార్క్లో కూడా మరి ఆయన యునైటెడ్ సెంటర్స్లో ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ కూడా యోగా యొక్క ప్రాధాన్యత ఏదైతే ఉందో, దాని ప్రాముఖ్యత ఏదైతే ఉందో దానిని అక్కడ వివరించడం జరుగుతుంది. ఇది ఒకరితో స్టార్ట్ అయ్యి విశ్వం అంతా కూడా వ్యాపించింది యోగా అనేది. ప్రతి ఒక్కరు కూడా అనుదిన లైఫ్లో, అనుదినం జీవితంలో దీనిని అలవర్చుకున్నట్లయితే సకల రోగాల నివారణ అంటూ కూడా యోగా అంటే అంతటి పవర్ ఉంది అంటూ కూడా యోగా దినోత్సవాన్ని పురస్కరించుకున్న యోగా గురించి అనేకులకు కూడా దీనిని వివరించినట్లుగా తెలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో కూడా ఆయన యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అక్కడ అనేక మందితో ఆయన యోగా డేని జరిపినట్లుగా చూపిస్తున్నటువంటి కొన్ని ఇమేజెస్ని కూడా మనకి ఇక్కడ తెలుసు, దాన్ని మనం గమనించవచ్చు. సో మొత్తంగా అయితే యోగా అనేది ఇంకా ఒక గొప్ప పవర్గా ఆయన వక్రీకరిస్తున్నారు, దానిని నిర్ధారిస్తున్నారు. యోగా అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనేది అయితే దానిని అనుభవిస్తే తెలుస్తుంది అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా యోగా వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుంది, కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది, ఇలా అన్ని రకరకాలుగా ఉంటాయి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అనేకులకు కూడా ఒక మంచి సందేశాన్ని అయితే ఇస్తూ ఉన్నారు యోగాకి సంబంధించి. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా 12 గంటల్లో కేవలం ఒక 12 అవర్స్లో 5 హత్యలు మహానగరంలో అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అవి కొన్ని చూసే వివాహేతర సంబంధాల కారణాలు, ఇంకా ట్రాన్స్జెండర్స్ ఇద్దరు కూడా దారుణ హత్యకు గురయ్యారు అనేది ఒక వార్త మనకి సంచలనంగా తెలిసిన విషయమే. అది కూడా ఇద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం కారణంగా, కొన్ని వివాహేతర సంబంధాల కారణంగా, కొన్ని భూ వివాదాల కారణంగా, ఇలా రకరకాల గొడవలతోటి ఇంకా ఇలా రకరకాల అన్ని కారణాలతోటి మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 12 గంటల్లోని మహానగరంలో 5 హత్యల ఉదంతంతో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానికులు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రెస్క్యూ టీమ్ అంతా ఇప్పటికే కూడా అన్ని చర్యలు చేపడుతూ అసలు ఎవరు ఏంటి అనే దాని డీటెయిల్స్ కూడా సేకరించే పనిలో పడ్డారు. కొన్ని విషయాలు, ప్రేమ వ్యవహారంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లు మర్డర్ అయ్యారు. ఆ తర్వాత చూస్తే ఫుట్పాత్పై ఒక వ్యక్తి పళ్ళ వ్యాపారి నిద్రిస్తుండగా ఒక సైకో వచ్చి అర్ధాంతరంగా మరి ఒక సైకో కాబట్టి ఇంకా నిద్రిస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా హత్య చేశాడు అనేది ఒకటి తెలుస్తుంది. సో అలాగే ఇంకా మరొక వార్త చూసినట్లయితే వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి ఆటో డ్రైవర్ హత్య వరుస ఘటనతో భయాందోళనకు గురైనటువంటి అక్కడ ఆయా ప్రాంతాల గ్రామస్తులు, స్థానికులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఇక మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 5th పేజీలో ఇచ్చారు. ఇక పోలీస్ వారంతా కూడా మరి పోలీస్ శాఖ అంతా కూడా మరి వివరాలన్నింటినీ సేకరిస్తూ ఉన్నారు. ఆయా డెడ్ బాడీస్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం, పోస్ట్ మార్టం అనంతరం అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే దూసుకొస్తున్న రైళ్లకు ఎదురొడ్డి అంటే అమరుల కుటుంబాలకు సాయం ఏది అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇది మనకి 1500 మంది అమరులయ్యారని అప్పట్లో కేసీఆర్ ఒక ప్రకటన అయితే చేశారు అసెంబ్లీలో. సో ఆదుకున్నది మాత్రం ఎంతమందిని? 638 మంది కుటుంబాలను మాత్రమే. 1500 బలిదానాలు చేసి 638 మంది కుటుంబాలను ఆదుకున్నారు, అది కూడా అరకొరగా అంటూ చెప్తూ ఉన్నారు. సో మరి 1500 మందిలో మిగతా వారి పరిస్థితి ఏంటి? ఎంతవరకు సాయం అందించారు? అమరుల కుటుంబాలకు అసలు కనీసం వారి పేర్లు కూడా లేని పరిస్థితి సర్కార్ దగ్గర అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా దూసుకొస్తున్న రైళ్లకు ఎదురేగి కొందరు నిలువెల్ల నిప్పు కణికలను హత్తుకొని మరికొందరు ముద్దాడుతూ మరి తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో ప్రాణాలు వదిలారు అంటూ ఇంకా ఉరికొయ్యను ముద్దాడి కొందరు ప్రాణాలు వదిలారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావాలి అంటూ, వారి కుటుంబాలు బాగుండాలి అంటూ, కానీ సర్కారు ఆదుకున్నది ఎక్కడ కనిపించట్లేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా చూస్తే కనీసం త్యాగధనుల లెక్కలు కూడా సర్కార్ దగ్గర లేవు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చేతికొచ్చిన బిడ్డలను కోల్పోయి, తల్లిదండ్రులు పెద్ద దిక్కును కోల్పోయి ఎంతోమంది రోడ్డున పడ్డ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే చేతికొచ్చిన కొడుకు లేకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క పోషణ ఏ విధంగా ఉంటుంది? కనీసం ప్రభుత్వం ఇంతవరకు కూడా కొన్ని కూడా ఆదుకున్న దాఖలాలు అయితే ఎక్కడ కూడా లేవు అంటూ కూడా అనేక మంది రోధిస్తున్న పరిస్థితి నేటికి కొనసాగుతూ ఉంది. అమరుల యొక్క కుటుంబాల పరిస్థితులు ఇవి అంటూ కూడా మనకి వెలుగు దినపత్రికలో చాలా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా చూసి ఆ కుటుంబాల దిక్కు కనీసం ఆ వైపు కూడా కనీసం సర్కార్ కన్నెత్తి కూడా చూడటం లేదు అనేది కూడా మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక ఇవాళ అమరుల స్మారక జ్యోతిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్. అలాగే కొందరికి మాత్రమే ఆహ్వానం, కనీసం ఎంతమంది అమరులు అయినప్పటికీ వారి కుటుంబాలకు కనీసం ఆహ్వానం కూడా లేదు, కనీసం వారి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. మరి ఆ విధంగా కేవలం బోర్డులకు కనీసం మాటలకు మాత్రమే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా న్యాయం జరిగినట్లయితే లేదు అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మాత్రం
మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. సెకండ్ పేజీలో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా చూస్తారు. ఈరోజు అయితే మరి అమరుల స్తూపాన్ని మాత్రం ఈరోజు స్మారక చిహ్నాన్ని ఈరోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేయబోతున్నారు, వెలిగించబోతున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసి ఇయాల్టి నుంచి బోనాలు స్టార్ట్ అనేది అయితే మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో షురు అవుతుంది బోనాల యొక్క ప్రత్యేకత అంటూ కూడా బోనాల యొక్క ప్రారంభం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ఈ నెల రోజుల పాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అంటూ ఇచ్చారు. జూలై 9న సికింద్రాబాద్లో ప్రారంభమవుతాయి. తర్వాత 16న లాల్ దర్వాజాలో కూడా దీని యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. పండుగ వాతావరణం కంటే ఎక్కువగా కూడా అక్కడ ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఈ బోనాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 4th పేజ్లో ఇచ్చారు, మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త చూసి ఇక గులాబీ చీడను వదిలిస్తామంటూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ను గద్దెదించేందుకే పొంగిలేటి అంటూ ఇచ్చారు. జూపల్లిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కూడా అధికారికంగా చూస్తే అధికారం కోసం వనరులను కేసీఆర్ కబ్జా చేసిన అధికారం కోసం అన్ని కూడా కబ్జా చేస్తూ వస్తున్నాడు. ఇంకా ఉన్నా పోయినా కూడా పర్వాలేదు అన్నట్లుగా అన్ని కబ్జాలు చేసుకుంటూ జనాల్ని మోసం చేసుకుంటూ వస్తున్నారు. కేవలం వారి కుటుంబ పాలనను గద్దెదించేందుకే అందరం కూడా కలిసికట్టుగా మన పార్టీ బలోపేతానికి ముందడుగు వేయాలి అంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అటు జూపల్లికి ఇటు పొంగిలేటికి కూడా ఆయన ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. సో అందరు కూడా భేటీ అయ్యారు. ఈ కీలక భేటీలో అనేక సమావేశాలు, అనేక చర్చలు జరిగాయి కాబట్టి వాటి అనంతరం ఇంకా నెక్స్ట్ ఏం చేశారు అనేది కూడా ఇక దీని ఇప్పుడున్న ప్రస్తుత సర్కార్కి ఖమ్మంలోనే పునాది అంతం మొదలవుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే ఇక ఖమ్మంలోనే పునాది కనివిని ఎరగని రీతిలో భారీ సభ నిర్వహిస్తున్నామని కూడా వెల్లడి చేశారు. ఇక పొంగిలేటి జూపల్లితో కాంగ్రెస్ నేత కీలక భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీలో అనేక విషయాలు కూడా వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఇక త్వరలోనే అందరూ కూడా కలిసికట్టుగా మరియు పార్టీ బలోపేతానికి పనిచేయనున్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మరొక వార్త చూస్తే కేసీఆర్ కాంగ్రెస్ను నడిపిస్తున్నాడు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో బండి సంజయ్ ఏం చెప్తున్నారనేది చూసినట్లయితే ఆయనకు ఓటమే ధ్యేయం అనేటోళ్ళు కాంగ్రెస్లోకి ఎట్లా పోతుండ్రు ఇప్పుడు అంటూ బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి అసలు కాంగ్రెస్కి కనీసం డిపాజిట్లు కూడా రావు అన్నోళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మరి కాంగ్రెస్లోకి ఎలా పోతురు, అసలు కాంగ్రెస్ వాళ్ళని నడిపించేది సీఎం కేసీఆర్ ఆయన సర్కార్ అంటూ కూడా బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారు, డిపాజిట్లు కూడా రావని చెప్పిన వాళ్ళు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అలాగే ఆత్మాభిమానం ఉంటే ఇంకా చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజల్లో విలువ లేదు అని చెప్పిన కేటీఆర్ అంటూ ఉన్నాడు. ఇప్పటికీ కూడా కనీసం మరి అలాంటి సంస్థలు అలాంటి సర్కార్లు ఎలా పనిచేస్తున్నారు, అసలు ఆత్మాభిమానం మీకుందా? ఆత్మాభిమానం ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటూ కూడా బండి సంజయ్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక లక్షటిపేట బహిరంగ సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అనేక విషయాలను మరి అటు బీజేపీ ఉద్దేశించి ఇటు ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆయన ఎంతో క్లియర్గా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా మరొక వార్త చూసి ఇక కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కడుతున్నారు అంటూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఎందుకు ఇయ్యరు అంటూ వివేక్ వెంకటస్వామి కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి 3rd పేజీలో అయితే మనం చూడొచ్చు. అలాగే ఇంకా మెడికల్ కాలేజీలో ఏడీ సోదాలు నిర్వహిస్తోంది అంటూ ఇచ్చారు. ఇంకా చూస్తే సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సంస్థలు, మెడికల్ కాలేజీ సంస్థలు అంటూ మనకి ఇచ్చారు. సో ఇక వీటిలో ప్రధానమైనవి ఏంటి అంటే మల్లారెడ్డి, అలాగే కామినేని, ఎస్విఎస్, అలాగే ఎంఎన్ఆర్, ప్రతిమ, మమత సహా మరో 4 కాలేజీల్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అధికారులు అనేది ఇక్కడ మనకి ఇచ్చారు. అలాగే 7 జిల్లాల్లో 22 ప్రాంతాల్లో సోదాలు ఏకధాటిగా నిర్వహిస్తున్నటువంటి ఈడీ అధికారులు అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా ఆధారాల సేకరణ నేడు కొనసాగున్న రైట్స్ అంటూ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం ఏ విధమైనటువంటి తప్పులు దొరికినప్పటికీ కూడా ఖచ్చితంగా వీటిపై కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఈడీ అధికారులు వెల్లడించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే ఏకదాటిగా అన్నిట్లపై కూడా ఒక నిఘా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా సోదాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా వచ్చే నెల 1న గ్రూప్ 4 ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అంటూ ఇచ్చారు. ఇక
ఇవాళ రేపు వెబ్సైట్లో హాల్ టికెట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక అటెండ్ కానున్న 9,51,000 మంది అంటూ కూడా మనకి ఎంతమంది అటెండ్ అవుతున్నారు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి అనేది, ఎన్ని కేంద్రాలు ఉన్నాయనేది కూడా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 2,846 కేంద్రాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా పరీక్షా కేంద్రాలని విద్యా సంస్థలన్నింటికి కూడా ప్రస్తుతానికి సెలవులు ఇస్తున్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ 4th పేజ్లో స్టడీ పేజ్లో మనం చూడొచ్చు. అలాగే ఇంకా సమ్మె చేసినందుకు జీతం కట్ అనే హెడ్లైన్స్కి మనం డీటెయిల్స్ చూసినట్లయితే, జూనియర్ పంచాయతీ సెక్రటరీల మరి శాలరీలో కోత పెట్టిన సర్కార్ అంటూ ఇచ్చారు. 15 రోజులు మీరు సమ్మె నిర్వహించారు కాబట్టి ఆ 15 రోజులకు సంబంధించి మీ శాలరీస్లో కట్ చేస్తున్నామంటూ చెప్తూ ఉన్నారు సర్కార్. అయితే మరి ప్రజలు వాళ్ళందరూ కూడా జూనియర్ సెక్రటరీస్ అంతా కూడా చెప్తూ ఉన్నారు, ఇటు మమ్మల్ని పర్మనెంట్ చేయరు, మాకు శాలరీస్ పెంచరు, పైగా మేము ఏదైనా అడిగి ధర్నా చేస్తే దానికి సంబంధించి మళ్ళీ మీరు ఇలా జీతాలు కట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ మళ్ళీ కొంతమంది ఆవేదన వ్యక్తం చెందుతూ మళ్ళీ వాళ్ళంతా కూడా కొన్ని డిమాండ్లు పరిష్కరించాలి అంటూ కూడా మళ్ళీ వాళ్ళు ధర్నాకు దిగే పరిస్థితికి కొనసాగించే పరిస్థితి వచ్చింది అంటూ కూడా మరి సర్కార్పై వాళ్ళెంతో ఆవేదన చెందుతున్నారు. అలాగే అట్ ది సేమ్ టైం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధమైనటువంటి కక్ష పూరితమైన ఇలా వ్యవహరిస్తుంది సర్కార్ అంటూ కూడా వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతున్నారు జూనియర్ సెక్రటరీస్కి సంబంధించి అనేది మనకి ఇచ్చారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మనం 2nd పేజ్లో చూడొచ్చు. అలాగే సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఇక మోదీ సర్కార్ పెన్షన్ ఆశ్రమం అంటూ మనకి ఇక్కడ ఒక ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మరొక వార్త చూస్తే ఎన్నికలకు 3 నెలల ముందు అంటూ ఇచ్చారు. అంటే గృహలక్ష్మి మార్గదర్శకాలు విభజన అనేది విడుదల అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక గత మేనిఫెస్టోలో కూడా ఈ పథకం అమలు చేశారు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే కిటికీలు పగిలిపోయినాయి, నల్లాలు పోయినాయి, ఎట్టకేలకు డబల్ వేళ్లకు మోక్షం కలిగింది అంటూ 15,660 ఇళ్ళకి డబుల్ ఫ్లాట్లు ఇక డబుల్ ఫ్లాట్లు పంచడం జరుగుతుంది అనేది అయితే మనకి ఇచ్చారు. ఎట్టకేలకు అంటే ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాత్రమే ఇవి జరుగుతున్నాయి తప్పితే లేకపోతే అవి కూడా జరిగేవి కాదు అన్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో ఇక భారత్కు టెస్లా అంటూ ఇచ్చారు. త్వరలోనే వస్తుందన్న నమ్మకం ఉంది అంటూ ప్రధాని మోదీ చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ అవుట్ ఆఫ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు ప్రజెంట్. ఆయన అక్కడి నుంచి కూడా మరి భారత్ కోసం ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు, ఎన్ని పెట్టుబడులు, ఎలాంటి సంస్థలు రాబోతున్నాయి అన్నీ కూడా అక్కడి నుంచి ఆయన తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇంకా అలాగే కేసీఆర్ను మేము పిలవనే లేదు అంటూ ఒక వార్త ఇక్కడ మనకి సంచలనంగా కనిపిస్తుంది. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్నారు, పోరాడదాం రండి పార్టీ కోసం అంటూ పొంగిలేటికి జూపల్లికి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికినట్లుగా తెలుస్తుంది. మనమంతా కలిసి పోరాడదాం అన్నట్లుగా. సో అయితే చూసినట్లయితే ఎట్టకేలకు కిటికీలు పగిలిపోయాయి, నల్లాలు పోయాయి, ఎట్టకేలకు డబుల్ ఇళ్లకు మోక్షం లభించింది అంటూ అనేది చూసినట్లయితే నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ 2.5 ఏళ్ల క్రితం నిర్మాణం పూర్తయితే ఇప్పటికీ ఎవరికైనా ఇవ్వాలి అనే ఆలోచనతో ముందుకొచ్చారు. అది కూడా ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టే, లేకపోతే అది కూడా జరగదు. ఇక తొలుత 6గురికి ఇళ్ల పాత్రల పంపిణీ చేశారు. కొడకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఇక పటాన్చేరులో ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు, సభ కూడా నిర్వహించారు పోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 15,660 డబుల్ ఫ్లాట్లు కొల్లూరులో భారీ భవన సముదాయం ఏర్పాటు చేశారు అనేది కూడా మనకి ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ 11th పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మోక్షం కలిగింది, కొందరికైనా ఇవి ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే ఇచ్చారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఎన్నికలకు 3 నెలల ముందు అంటూ మనకు ఒక వార్త. గృహలక్ష్మి మార్గదర్శకాలు విడుదల, గత మేనిఫెస్టోలో పథకం అంటూ ఇచ్చారు. 4.5 ఏళ్ల నాటి ఇప్పుడు ప్రకటన చేశారు. నాంచి అంటూ కూడా 4.5 ఏళ్ల నుంచి నాంచి ఇప్పుడు ప్రకటనలు మొదలుపెట్టారు అంటూ ఇచ్చారు. ఇక 3 నెలల్లో ఎంతమందికి ఇస్తారో ఎంతమందికి ఇవ్వరో అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టారు. సో అలాగే చూస్తే డబుల్ భారాన్ని వదిలించుకునేందుకైనా ఇవన్నీ చేసేది, నియోజకవర్గానికి 3,000 ఇళ్ల నిర్మాణమా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అలాగే 2023-24లో 4 లక్షల ఇళ్లకు సాయం అందించే ప్రయత్నం జరుగుతుంది అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరి ఎంతమందికి ఇది సాయం జరుగుతుంది, ఎంతమందికి ఇది వెళ్తుంది అనేది అయితే వేచి చూడాల్సింది అన్నట్లుగా మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
సో ఇంకా మరొక వార్త మనం చూస్తే భారత్కు టెస్లా అనేది మనకు ఒక వార్త ఇచ్చారు, చూద్దాం. త్వరలోనే వస్తుందన్న నమ్మకం కూడా ఉంది. 2024లో ఇండియా పర్యటన అంటూ కూడా చెప్తున్నారు. ప్రధాని మోదీకి నేను అభిమానిని అంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఒక అధ్యక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. భారత్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు ప్రధాని మోదీ అంటూ కూడా మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అలాగే న్యూయార్క్లో మోదీతో సమావేశం అనంతరం మస్క్ ఒక ప్రకటన చేశారు. మస్క్ అనే యొక్క అధ్యక్షుల గురించి మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మోదీ యొక్క పాలన, అభివృద్ధి, ఆయన యొక్క మరి ముందు చూపు ఎంతగానో నచ్చాయి కాబట్టి ఖచ్చితంగా మరి త్వరలోనే ఇండియాకు రాబోతున్నాము, పెట్టుబడులు పెట్టడానికి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మేము ఎంతో ఇష్టంతో అక్కడ యొక్క పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాము అనేది కూడా అక్కడ వ్యక్తులు అక్కడ నేతలు చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే ఇక పోరాడదాం రండి అంటూ చెప్తున్నారు. పొంగిలేటి అలాగే జూపల్లికి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపించారు అనేది కూడా తెలుస్తుంది. సో ఆల్రెడీ మనం వెలుగు దినపత్రికలో చదువుకున్నాం, యాజ్టీజ్గా మనకి ఇంకా ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ యాజ్టీజ్గానే ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా కోమటిరెడ్డితో కలిసి వారి నివాసానికి వెళ్ళి ఆహ్వానించిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అంటూ కోమటిరెడ్డితో కూడా కలిసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ పై తిరుగుబాటు మొదలైందిగా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చూసినట్లయితే ఇక తెలంగాణకు మంచి రోజులు రానున్నాయి, రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడానికి ఈ చేరికలన్నీ కూడా అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రానికి ప్రస్తుతం గులాబీ చీడ పట్టింది కాబట్టి దానిని వదిలించేద్దాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల వేళ కాంగ్రెస్లో ఐక్యత రాగం మొదలైంది అంటూ కూడా ఇచ్చారు. కలిసికట్టుగా నడుస్తున్న ఆ సీనియర్లు అంటూ ఇచ్చారు. ఇంకా ఎంతమంది అయితే సీనియర్లు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏకతాటిపై ఒక్కటిగా అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల వేళ కాంగ్రెస్లో ఎంతో ఐక్యత రాగం అనేది కనిపిస్తూ ఉంది అంటూ చక్కని నడవడికతో అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా ఎంతో మంచి నడవడికతోటి ముందుకు వెళ్తున్నారు. అందరూ కూడా ఒకరికొకరు అన్నీ కూడా మాట్లాడుకొని అనంతరం భేటీలు అవ్వడం, ఇంకా కలుసుకోవడం, ఒక మాట మీద ఉండడం అంతా కూడా కలిసికట్టుగా చక్కని రాగంలాగా వెళ్ళిపోతున్నారు అంటూ తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సీనియర్స్ అంతా కూడా ఒక్కటయ్యారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఖచ్చితంగా మనందరం కలిసి పోరాడదాం, విజయం మనదే అంటూ, విజయం తథ్యం అంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక వార్త చూద్దాం. ఇంకా కుప్పకూలిన ఫ్లైఓవర్ ర్యాంప్ అంటూ ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆ యొక్క బాధితులందరినీ కూడా పరామర్శించినట్లుగా తెలుస్తుంది. తలసాని అలాగే కేటీఆర్ కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఫ్లైఓవర్ కాంక్రీట్ వేస్తున్న సమయంలోనే ఆ ఫ్లైఓవర్ ఒక్కసారిగా మరి విరిగి పడిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో అనేక మందికి ఇంకా గాయాలయ్యాయి కాబట్టి ఆ గాయపడిన వారందరినీ కూడా కిమ్స్లో మరి వారందరికీ కూడా వైద్యం అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. వైద్యులందరికీ కూడా ఇప్పటికే మంత్రి కేటీఆర్ అలాగే తలసాని ఇద్దరు కూడా సరైన వైద్యం అందుతుందా లేదని చెక్ చేసుకోవడం, అలాగే మంచి వైద్యాన్ని అందించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయా ప్రాంతాలన్నింటిని కూడా ఆయన పరిశీలించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే కాంక్రీట్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగిన ఈ ఘటన అంటూ ఇచ్చారు. 9 మందికి గాయాలయ్యాయి. కిమ్స్లో వీరందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు అంటూ ఇచ్చారు. క్షతగాత్రులకు కేటీఆర్ తలసాని పరామర్శించడం కూడా జరిగింది అనేది మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త చూద్దాం. సమిధలు ఎక్కడ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారండి. ఇంకా అంటే దేనికి సంబంధించి అంటే తెలంగాణ అమరవీరుల పేర్లు లేకుండా స్మారక చిహ్నమా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అసలు సమిధలు ఎక్కడ అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టారు. అసలు ఒక్కరి పేరు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారి పేర్లు ఒక్కటి కూడా లేకుండా అది మరి స్మారక చిహ్నం, అమరవీరుల పేర్లు లేకుండా స్మారక చిహ్నమా, జోహార్ అమరవీరులకు అంటూ బోర్డుకే పరిమితమైంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. న్యాయం కోసం 9 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వైనం, అలాగే ఇల్లు, ఉద్యోగం, భూమి ఇస్తానన్న హామీలు ఏమైనాయి? బాధితులందరికీ కూడా ఇల్లు ఇస్తాన్నారు, భూమి ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తాన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇంకా ఇవన్నీ కూడా ఏమైనాయి అంటూ కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే దశాబ్ది ఉత్సవాల వేళ అమరుల సంఖ్యపై గందరగోళం నెలకొంటుంది. 1318 ఆత్మహత్యలు ఉద్యమ నేతల మాట ఇది, కానీ 1200 మంది అని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ అంటూ చెప్తున్నారు. అలాగే చివరికి 650గా లెక్క తేలింది. సాయం అందించింది మాత్రం 528 మందికి. ఎంతమంది ప్రాణాలు? దాదాపుగా 1500 మంది పైగా లెక్కించిన వారి సంఖ్య ఉంటే దాన్ని కుదించుకుంటూ 1300 అక్కడి నుంచి 1200 అక్కడి నుంచి లాస్ట్కి సాయం ఇచ్చింది
600 మందికి కుదించారు. అక్కడి నుంచి సాయం అందిస్తాం 600 మందికి అంటూ అక్కడి నుంచి కూడా మళ్ళీ తగ్గించుకుంటూ 500 మంది దాకా తీసుకొని వచ్చారు. కానీ వాళ్ళకి కూడా అరకొర సాయంగానే మిగిలింది. అమరుల యొక్క పేర్లు లేకుండా అమరుల యొక్క స్తూపం వెలిగించడమా అంటూ కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. సో ఇంకా ఈ అసెంబ్లీలోనే ఆయన ప్రకటించి కూడా ఈ విధమైనటువంటి చర్యకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్తున్నారు. మిగతా వారి అడ్రస్ కూడా దొరకనే లేదు అంటూ ప్రభుత్వానికి నివేదిక. అలాగే నేడు అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ ఆయన చేతుల మీదుగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో చూడొచ్చు, అలాగే 11th పేజీలో కూడా చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 9 ఏళ్ల తర్వాత శంకరమ్మకు పిలుపునిచ్చారు అంటూ ఇచ్చారు. శ్రీకాంత్ ఆచారి తల్లికి ఎమ్మెల్సీగా అవకాశం, అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు ఆహ్వానం అంటూ కూడా పలికారు. 9 ఏళ్ల తర్వాత శంకరమ్మకు పిలుపునిచ్చారు అంటూ ఇచ్చారు. ఇదే వేదికపై స్వయంగా ప్రకటించిన సీఎం ఇప్పటికే గన్మ్యాన్ వాహనం కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది శంకరమ్మకు అంటూ శ్రీకాంత్ ఆచారి ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైనటువంటి శ్రీకాంత్ ఆచారి తల్లికి శంకరమ్మకు 9 ఏళ్ల తర్వాత పిలుపునిచ్చారు. ఇంకా ఎమ్మెల్సీగా ఆమెకు స్థానాన్ని కల్పించారు. ఇప్పటికే వాహనం ఇచ్చారు, అలాగే గన్మెన్ కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మత్తడి స్థలంలో ముత్తిరెడ్డి పాగా వేశారు అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే స్థలం కొనుగోలు చేశారు. 2020లో కూతురు భవానీరెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చెరువు నీరు స్థలంలోకి రాకుండా కాలువ నిర్మాణాలు చేపట్టిన అధికారులు ముత్తిరెడ్డి అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే అప్పట్లోనే ప్రహరీ కూల్చివేత లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా కొన్నారని ఆరోపిస్తున్నటువంటి భవానీరెడ్డి కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ నలుగురిపై చర్యలు తీసుకోండి అంటూ ఎమ్మెల్యే రాజయ్య, భర్త ప్రవీణ్ సహా నలుగురిపై ఫిర్యాదు. పోలీసులను ఆశ్రయించిన జానకీపురం సర్పంచ్ నవ్య అంటూ నవ్యకు సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఏమీ లేదు, జస్ట్ ఒక ప్రధాన వార్తగా మాత్రం మనకి మెయిన్ పేజ్లో ప్రస్తావించారు. సో మెయిన్ డీటెయిల్స్ అన్ని 9th పేజ్లో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూస్తే కాంగ్రెస్ మునిగిపోయే నావా అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కేసీఆర్ కుటుంబం డబ్బు అహంకారంతో వెర్రవీగుతోంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు విలువ లేదని కేటీఆరే చెబుతున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసే పరిస్థితి ఉందా అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ మునిగిపోయే నావా లాంటిది. మళ్ళీ ఇటు కేటీఆర్ చూసారు డబ్బు అహంకారంతో ఊగులాడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాంటిది వీళ్ళు ఏమన్నా పార్టీలలో ఉండి వీళ్ళు ఏమన్నా ముందుకు వచ్చేది ఉందా అన్నట్లుగా బండి సంజయ్ ఇంకా కేసీఆర్ ముఖం చూసి ఓట్లేసే పరిస్థితి అసలు ఎవరికైనా ఉందా అంటూ కూడా బండి సంజయ్ ఎద్దే వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక నేటి నుంచి బీజేపీ ఇంటింటి ప్రచారం మొదలవుతుంది అంటూ కొన్ని లక్షల ఇళ్ళని సందర్శించే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలోని 30 లక్షల గడపలకు చేరువయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా బండి సంజయ్ పిలుపునిచ్చారు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక వాతావరణ శాఖకు వచ్చినట్లయితే ఋతుపవనాలు వచ్చేసాయి అంటూ ఇచ్చారు. ఇక మోస్తారు వర్షాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా కొంత వర్షాలు సూచనలు ప్రారంభమయ్యాయి. నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఇంకా వరుణుడి కరుణించాడు. భానుడిని తట్టుకోలేక ఉన్నటువంటి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది అన్నట్లుగా మనకి వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తుంది. ఎట్టకేలకు రాష్ట్రాన్ని తాకినటువంటి నైరుతి ఋతుపవనాలు పలకరింపు కూడా అయిపోయింది, పులకరింత కూడా అయింది అంటూ కూడా చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు, మురిసిపోతున్న అన్నదాతలు అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే అన్నదాతలు ఎండిపోతున్నటువంటి ఆ యొక్క మరి గింజలు పెట్టి కనీసం మొలకలు లేక మరి నీరు తోడుకొచ్చిపోయలేక వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు అంత ఇంత కాదు. ఇక తొలకరి వానతోటి కాస్త రైతన్నల అన్నదాతల్లో కాస్త చిరునవ్వు కనిపిస్తుంది అన్నట్లుగా మనకి ఇచ్చారు. ఇక నేడు రేపు కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుంది అన్నట్లుగా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. గోడు చెప్పుకోవాలని వస్తే పారిపోతారా అంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనకి కనిపిస్తుందండి. అలాగే ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలను నిలదీసిన రేజల్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ భవన్ నుంచి ఆమెను తప్పించుకొని వెళ్లేందుకు యత్నించిన ఎంపీలు అంటూ కూడా మనకి ఇచ్చారు. గోడు చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం అని చెప్పేసి అధికారుల దగ్గరకు వస్తే ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తే ఈరోజు మా బాధ చెప్పుకోవడానికి ఇళ్ళ దగ్గర నుంచి ఇంత దూరం లెక్క లేకుండా వచ్చి మేము అంత ఎండనక వాననక పడిగాపలు కాస్తే తీరా మమ్మల్ని చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ 9th చూడొచ్చు, 9th పేజీలో.
సో ఇంకా అలాగే మరొక వార్త చూస్తే ఇంకా వైద్య కళాశాలలపై ఈడీ రైడ్స్ చేస్తూ ఉన్నారు అంటూ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంకా ఇటు మల్లారెడ్డి, కామినేని, ఇంకా ఎస్విఎస్, ఎంఎన్ఆర్ ఇలా పెద్ద పెద్ద కాలేజెస్ అన్నిట్లో కూడా ఇంకా వాటితో పాటు పలు జిల్లాల్లో ఇంకా కొన్ని కాలేజెస్లో కూడా మరి సీట్లన్నీ బ్లాక్ చేసేసి అమ్ముకుంటున్న మెడికల్ సీట్స్ అన్ని బ్లాక్ చేసేసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా జరగకుండా ఈడీ రైడ్స్ నిర్వహిస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇక గుండెగుడిలో అఖండ దీపం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు అంటే వర్షం వచ్చినట్టు రాష్ట్రాన్ని తాకిన నైరుతి అంటూ కూడా ఇక వాతావరణ శాఖకు ఇక అన్ని కూడా సెమాస్టిక్గా మనకి ప్రతి పేపర్లో ఏది ఇచ్చారో అలాగే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఇదండి ఇవాటి పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.